వైష్ణవి వెన్నెలని పిలిపిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల వైష్ణవి దగ్గరికి వచ్చి, "ఏంటి వైష్ణవి ఎందుకు ఇలా రమ్మన్నావు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం, "ప్రేమించిన వాడిని అంత ఈజీగా ఎలా వదులుకోగలుగుతావు? అందుకే వదులుకోలేకపోతున్నావు కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల మాత్రం, "ఏం మాట్లాడుతుంది వైష్ణవి?" అని చెప్పేసైతే ఒక్కసారిగా షాక్ అయిపోయి వైష్ణవి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం, "నీ ప్లేస్‌లో నేను కూర్చొని పెళ్లి చేసుకున్నాను కదా! అందుకే నువ్వు తట్టుకోలేకపోతున్నావు కదా! అయినా సరే నేను ఎలాగైనా కృష్ణను దక్కించుకుంటాను. కృష్ణకి నా మీద ప్రేమ కలిగేలా నేను చేసుకుంటాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు అర్థం కాక అక్కడ ఉన్న వెన్నెల మాత్రం వైష్ణవి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం, "కృష్ణ ఎప్పటికైనా నా వాడే అవుతాడే తప్ప నీ వాడు కాలేడు. అది గుర్తుపెట్టుకో. కృష్ణను మోసం చేసైనా నేను పెళ్లి చేసుకున్నాను. కానీ ఎలాగైనా సరే నా మీద ప్రేమ కలిగేలా నేను చూసుకుంటాను. అప్పటి వరకు నువ్వు మధ్యలోకి వచ్చావా అంటే మర్యాదగా ఉండదు" అని చెప్పేసైతే అక్కడ ఉన్న వెన్నెలను బెదిరిస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే చాలా భయపడుతూ, బాధపడుతూ ఉంటుంది. రాజశేఖర్ నందిని దగ్గరికి వచ్చి, "నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నందిని, "ఏంటి అని అది చెప్పండి త్వరగా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజశేఖర్ మాత్రం, "నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. అది ఏంటంటే అక్కడ కృష్ణని పెళ్లి చేసుకున్నది వెన్నెల కాదు వైష్ణవి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నందిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఇది ఒక్కసారిగా నవ్వుతూ, "ఏంటి మీరు చెప్తుంది నిజమా? ఏం జరిగింది?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజశేఖర్ మాత్రం, "అవును, ఆ వెన్నెలని పెళ్లి చేసుకోలేదు. ఆ కృష్ణ వైష్ణవిని పెళ్లి చేసుకున్నాడు. ఇదంతా చేసింది వైష్ణవినే. ఇలా నాటకమాడి మరీ పెళ్లి చేయించుకుంది కృష్ణతో" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నందిని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. "నాకు కావాల్సింది ఇదే కదా! ఇప్పుడు కదా వరలక్ష్మితో పగ తీర్చుకోవాల్సిన అవకాశం వచ్చింది. నేను గాని ఈ విషయం ఎప్పుడు కావాలంటే అప్పుడే తెలియచేసి ఆ వరలక్ష్మి మీద పగ ఎలాగైనా సరే తీర్చుకోవాలి" అని చెప్పేసైతే చాలా సంతోషిస్తూ వాళ్ళ నాన్న వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.